నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టు సబబే సిఐడి అటాచ్మెంట్ భూములు కొని విక్రయించడం నేరమన్న మంత్రి పాదసారథి. యలమంచిలి నియోజకవర్గ వైసీపీ ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన. కడప రిమ్స్ కు జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన. కోల్కతా సంఘటనపై విచారణ జరిపించాలంటూ డిమాండ్. భారతదేశ సమగ్రతను కాపాడాలన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల. స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ పిలుపు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొలుసు పాదసారథి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నామని ప్రచారం చేయడంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా విక్రయించారని ఆరోపించారు. అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనడం సరికాదని, అలాగే తప్పుడు ధృవీకరణ పత్రాలతో అమ్మకాలు చేపట్టారని అన్నారు. మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే వారి కుమారుడు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కానివ్వండి, ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలు కానివ్వండి, లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి, తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కానివ్వండి, స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి దీనికి కులం రంగు, వర్గం రంగు, రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు కాదంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు, మీ సచ్ఛీలతని నిరూపించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం. ప్రతి అడుగులోనూ చంద్రబాబు చేసిన మోసం కనిపిస్తోందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అనకాపల్లి జిల్లా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నెన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిలో ఏవీ అమలు చేయకుండా ఏవేవో కారణాలు చెబుతున్నారని అన్నారు. సాకులు చూపుతున్నారని, అది చంద్రబాబు నైజమని అన్నారు. జగన్ కన్నా చంద్రబాబు వయసులో పెద్దవాడు కదా, జగన్ పలవ పెట్టాడంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడే అని ప్రజలంతా నమ్మి మోసపోయారని అన్నారు. కేవలం 2.5 నెలల్లోనే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇంటికే వచ్చే పెన్షన్ విధానం, రేషన్ విధానం పోయిందని, మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయని అన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంటుంది. మనం అంతా ఒక తాటి మీద గట్టిగా ఉండాం కాబట్టి, గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా
ఈరోజు మెడలు వంచక తప్పలేదు. ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది. మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు. మనకు 600 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకు 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉండవు? అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా. అలా చేయడమే ధర్మం కాదు. కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం. ఆ మనిషి తన అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు, విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల. మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకు ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలనంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి. ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు. కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు, ఎటువంటి కారణాలు చెప్పలేదు. ఈ వైట్ పేపర్లని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి, కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏ పొద్దు చూపించలేదు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ, ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల. వచ్చే 5 ఏళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము పలాని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు, మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళ నిలదీసే కార్యక్రమమే జరుగుతుంది. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని జూనియర్ వైద్యులు నినాదించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సంఘటనను నిరసిస్తూ కడపలోని రిమ్స్కు చెందిన జూనియర్ వైద్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్లో మానవహారం నిర్మించిన వైద్యులు మాట్లాడుతూ మహిళలపై తరచూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. పవిత్ర వైద్య వృత్తిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి హతమార్చడం సహించరాని విషయమన్నారు. ఇక నగరానికి దూరంగా ఉన్న కడప రిమ్స్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఖదీర్, నిఖిల్తో పాటు పలువురు జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మేము అడిగేది ఒకటే, వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్? ఎక్కడ అప్పుడెప్పుడో నిర్భయ అనేసి బస్లో జరిగిన ఇన్సిడెంట్కి ఒక పెద్ద నిరసన జరిగింది. సరే, అది ఊరి బయట ఎక్కడో బస్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రొటెక్టివ్ ఏరియా మేము వర్క్ చేసే ప్లేస్లోనే జరుగుతుంటే ఎవరు ఆపగలరు? ఒక సివిక్స్ పర్సన్, సెక్యూరిటీ ఇవ్వాల్సిన పర్సనే అత్యాచారం చేశారు అనేసి వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కడ కాదు, మా కాలేజ్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మా రిమ్స్ అనేది ఊరు అవతల ఉంది. సరైన సెక్యూరిటీ లేదు, రూమ్స్ సరిగా లేవు, డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్కి కూడా హాస్టల్స్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో వెంటనే మా డిమాండ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి రావాలన్నది ఒకటి కోరుకుంటున్నాము. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. దేనికి ఇండిపెండెన్స్ డే? స్త్రీలకేం రక్షణ లేదు, దానికోసం ఇండిపెండెన్స్ డే. ఎన్ని సంవత్సరాలుగా మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేనికి ఇండిపెండెన్స్ డే?
అసలు మాకు డాక్టర్లకు మామూలు ఫెసిలిటీస్ కూడా లేవు, నార్మల్ ఫెసిలిటీస్ ఫీమేల్ డాక్టర్స్లకు కూడా లేవు. మన కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది, ఇష్టం వచ్చినట్టు రేప్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మర్డర్ చేస్తున్నారు, కానీ ఎక్కడ ప్రొటెక్షన్ లేదు. డాక్టర్లపై ఎవడు దాడికి వచ్చినా పబ్లిక్ కూడా సపోర్ట్ చేయదు. మా మీద గొడవలు పడతారు, వెళ్ళిపోతారు. మేమేమో కోవిడ్ అప్పుడు కూడా హెల్ప్ చేస్తారు, కోవిడ్ అప్పుడు రక్షణ ఇస్తారు, అంతా అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ రక్షణ లేదు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ పీజీఐలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఇవన్నీ ఇన్సిడెన్సెస్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్ నోటీస్కి తీసుకొని వస్తున్నాము, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు, పబ్లిక్ కూడా సపోర్ట్ చేయడం లేదు. మేమేమో మీకోసమే రక్షణ చేస్తున్నాము, ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మీ తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి, మీడియా తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి. మా డిమాండ్స్ ఏమంటే, ముందు దీనికి నిష్పాక్షికంగా దీని మీద దర్యాప్తు జరపాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కాన్స్పిరసీ థియరీసే, దాని మీద నిజాయితీగా ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరగాలి. రెండోది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ జరగాలి. మూడోది వల్నరబుల్ ఏరియాస్, అంటే ఇప్పుడు మా కాలేజీలో లైట్లు లేవు, గర్ల్స్ హాస్టల్ పోయేదాన్ని లైట్లు లేవు, ఎక్కడో వదిలేండి, ఆ లైట్లు పెట్టాలి. ఈ లోకల్ డిమాండ్స్ కూడా ఇవి జరిగితేనే అవి జరుగుతాయి, ఇవి పెడితే అవి జరగవు. కాబట్టి ఇవన్నీ జరపాలని చెప్పి మేము ఈరోజు స్ట్రైక్కి దిగుతున్నాము. నిన్ననే దిగాము. ఈరోజు మేము మానవరంగా మారి ఈ కోటరెడ్డి సర్కిల్లో కడపలో మేము మానవరంగా మారి మా నినాదాన్ని మేము తెలిపిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.